నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు. ఉత్కంఠకు తెరదించిన హైకమాండ్. జాతీయ మీడియాకు వెల్లడించిన రాహుల్ గాంధీ. ఆయన వ్యక్తిత్వం, సామాజిక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి ఎమ్మెల్యేగా 4వసారి ఆయనను గెలిపించాయి. కాబోయే మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎర్రవెల్లిలో తన నివాసంలో కలిసిన బీఆర్ఎస్ నూతన ఎమ్మెల్యేలు. బాన్స్వాడ, బాల్కొండ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి. సమాజ సేవే అతని చిరునామాగా మలుచుకొని అంచెలంచెలుగా ఎదిగిన ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాపై కేసీ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. బాన్స్వాడలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సందడి. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల వారు హాజరై శుభాకాంక్షల వెల్లువ. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటా. బోధన్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్. బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ను ఎత్తుకెళ్లిన దుండగులు. అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. పరిస్థితి ఉద్రిక్తత. కేసు నమోదు చేసిన పోలీసులు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. గత 2 రోజుల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది తేలిపోయింది. గత 2 రోజుల నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ జాతీయ మీడియాకు స్పష్టం చేసింది. తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేశామని, ఆ నిర్ణయం జరిగిపోయిందని రాహుల్ తెలిపారు. ఇక డిప్యూటీ సీఎంలుగా ఎవరు కొనసాగుతారనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో మాణిక్రావు ఠాక్రే, డీకే శివకుమార్ హైదరాబాద్కు బయలుదేరారు. ఇవాళ రాత్రి సీఎల్పీ సమావేశం నిర్వహించి రేవంత్ పేరును అధికారికంగా డీకే శివకుమార్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే కార్గిల్ నివాసంలో సమావేశానికి ముందు సీఎం పోస్టు కోసం పోటీ పడ్డ మల్లు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాణిక్రావు ఠాక్రే, డీకే శివకుమార్ వేర్వేరుగా చర్చలు జరిపి బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఇక బట్టికి డిప్యూటీ సీఎం కట్టబెట్టే అవకాశం ఉంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలో 64 మంది ఎమ్మెల్యేలకు గాను 42 మంది ఎమ్మెల్యేలు రేవంత్కి మద్దతు తెలిపారు. ఈ విషయాన్ని కూడా హైకమాండ్ పరిగణలోకి తీసుకొని రేవంత్ని సీఎం చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అతను చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు, బోధన్ నియోజకవర్గ అభివృద్ధే, ఆయన కాలంలో చేసిన అభివృద్ధే ఆయనను 4వసారి ఎమ్మెల్యేగా గెలిపించాయని బోధన్ ఎమ్మెల్యే కాబోయే మంత్రి సుదర్శన్ రెడ్డిపై కేసీ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999, 2004, 2009 బోధన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి 4వసారి ఆయన బోధన్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మంత్రిత్వ శాఖల నిర్వహణ విషయంలో మంచి పట్టు కలిగి ఉన్న సుదర్శన్ రెడ్డికి ఈసారి కీలకమైన భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం దక్కే అవకాశాలున్నాయని కాంగ్రెస్ నాయకుల ద్వారా సమాచారం. గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో నిజామాబాద్కు మెడికల్ కళాశాలను ఆయనే తీసుకురావడంలో సఫలీకృతులయ్యారు. నేడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎంతో మంది వైద్య విద్యార్థులు తయారవుతున్నారంటే అది ఆయన చేసిన కృషి అనడంతో అతిశయోక్తి లేదు. అలాగే బోధన్ ఏరియా ఆసుపత్రి, అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గుత్పా ఎత్తిపోతల పథకం, మంచినీటి సౌకర్యం కోసం అలీసాగర్ ఎత్తులు పెంచారు. అదేవిధంగా ఎర్రకుంట రిజర్వేర్ రూపొందించారు. బోధన్కు మంచినీటి సౌకర్యం కోసం పెద్ద ట్యాంకు నిర్మించారు. అలీసాగర్ ద్వారా బెల్లాల్కు నీటిని మళ్లించి ఎండాకాలంలో సైతం నీటి కొరత లేకుండా చేశారు. ఎన్నో ఇందిరమ్మ ఇళ్లను పేదలకు మంజూరు చేయించారు. అంతేకాకుండా రైతుల అవసరాలను గ్రహించి
పంటలకు నీటిని విడుదల చేయించారు. బహుశా ఇవన్నీ గుర్తించి నేడు బోధన్ నియోజకవర్గ ప్రజలు మరోసారి సుదర్శన్ రెడ్డికి 4వసారి ఎమ్మెల్యేగా గెలిపించారు. గత కొంతకాలంగా పి సుదర్శన్ రెడ్డి పిసిసి కోశాధికారిగా ఉంటూ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. కాంగ్రెస్ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. ఈసారి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశాలున్నాయని పలువురు కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నారు. సుదర్శన్ రెడ్డి మంత్రి అయితే జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చి న్యాయం జరుగుతుందని పలువురు కోరుకుంటున్నారు. జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చి న్యాయం జరుగుతుందని పలువురు కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ సుదర్శన్ రెడ్డి సార్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను బాన్స్వాడ, బాల్కొండ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రశాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. పాఠకులే కవిత్వానికి కోట వంటి వారని, పాఠకులను మెప్పించి కవిత్వం రాయడం నిబద్ధతతో సాధ్యమని రచయిత్రి, విద్యావేత్త డాక్టర్ అమృతలత అన్నారు. నగర శివారులోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్లో సరస్వతి రాజ్ హరిత పురస్కార సభ రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనాన్ని సోమవారం నిర్వహించగా అమృతలత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కవిత్వంలో భావ కవిత్వం, ప్రాణాయ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం వేటికవే సమాజాన్ని చైతన్య దిశలో నడిపాయని ఆమె అన్నారు. హరిత రచయితల సంఘం రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను నిర్వహించడంలో తనదైన ముద్ర వేసిందని, హరిత అంటే బలమైన సాహిత్య వేదిక అని అభినందించారు. గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి శంకర్ మాట్లాడుతూ, తెలుగు సాహిత్య మూలాలను తెలుసుకోవాలంటే నిజామాబాద్ జిల్లా వైపు చూడాలనేదే పరిశోధకుల అభిప్రాయమన్నారు. నాటి నుంచి గొప్ప నాగరికత, చరిత్ర, సాహిత్యం ఇక్కడ ప్రజల జీవితాల్లో భాగమైందని వివరించారు. సభ అధ్యక్షత వహించిన హరిత రచయితల సంఘం అధ్యక్షుడు గణపురం దేవేందర్ మాట్లాడుతూ, కవులు, కవయిత్రులు అనాధికార శాసనకర్తలని, వారు నిజాయితీగా వ్యవహరించిన సమాజానికి మేలు చేసి రుణం తీర్చుకోవాలని కోరారు. పురస్కారాల ప్రదాత నవ్యభారతి విద్యా సంస్థల చైర్మన్ ఖ్యాతం సంతోష్ కుమార్ మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే వారిని మంచి పాఠకులుగా తీర్చిదిద్దాలని, ఆ బాధ్యతను తల్లిదండ్రులు, గురువులు స్వీకరించాలని కోరారు. అనంతరం హరిత రచయితల సంఘం అందిస్తున్న సరస్వతి రాజ్ హరిత ప్రతిభా పూర్తి పురస్కారంను డాక్టర్ అమృతలతకు అందించి ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 52 మంది కవులు, కవయిత్రులు కవితా గానం చేశారు. కవితా పఠనం చేసి సాహితీ మూర్తులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, దారం గంగాధర్, అనిల్, కాసర్ల నరేష్ రావు, తిరుమల శ్రీనివాస్, కంకనాల రాజేశ్వర్, సురారాం శంకర్, మధుకూరి సాయిబాబు, సిరిగాధ శంకర్, ఎం కవిత, డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మీమూర్తి, తాడునూరి ప్రవీణ్, కల్లెం నవీన్ రెడ్డి, వసంత లక్ష్మణ్, రేణుక, తల్లవజ్జల మహేష్ బాబు, డాక్టర్ వెంకన్న, జ్యోతి, ఎంఏ రషీద్ పాల్గొన్నారు. దాదాపు కవులు 30 మంది, 20 మంది లాగా కనిపించారు. చివరికి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అంటే ఎండింగ్లో చూస్తే ఇద్దరు సమానమయ్యారు. అంటే లేడీస్ ఎంత సంఖ్యలో ఉన్నారో, జెంట్స్ అంత సంఖ్యలో ఉన్నారు. అంటే దాన్ని బట్టి తెలుస్తోంది ఏంటంటే అసలు నిజానికి జెంట్స్ ఎక్కువ వస్తుంటారు, లేడీస్ తక్కువ వస్తుంటారు. ఇక్కడ లేడీస్ ఎక్కువ వచ్చారు. పిల్ల సాహిత్యపు యుద్ధ నౌక శౌర్యవీర సారథివై అతలమైన సుతలమైన చివరికి పాతాళమైన దిక్కులన్నీ పిక్క పిల్ల సాహిత్యపు యుద్ధ నౌక శౌర్యవీర సారథివై గగన ఘోష మించిన కంఠంతో భువన శ్వాసను మించిన ప్రచండంతో గగన ఘోష మించిన కంఠంతో భువన శ్వాస మించిన ప్రచండంతో. అతనొక వస్త్ర వ్యాపారస్తుడు. విశ్వ హిందూ పరిషత్లో 30 ఏళ్లు పనిచేశారు. మంచి సేవకునిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. తన చిరకాల కలను సాకారం చేసుకుని అర్బన్ ఎమ్మెల్యే గెలుపొందిన ధన్పాల్ సూర్యనారాయణపై K6 స్పెషల్ ఫోకస్. నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వస్త్ర వ్యాపారస్తుడు, కిషన్ క్లాత్ వ్యవస్థాపకుడు ధన్పాల్ విఠల్ గుప్తా, ధన్పాల్ లక్ష్మీబాయిల ముద్దుల సంతానం ధన్పాల్ సూర్యనారాయణ. ఆకులకొండు నివాసుడు అయిన విఠల్ గుప్తా వ్యాపార నిమిత్తం నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్లో స్థిరపడ్డారు. ధన్పాల్ సూర్యనారాయణ బాల్యమంతా నిజామాబాద్లోనే గడిచింది. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘంలో గల హైస్కూల్లో విద్యను అభ్యసించారు. కిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు.
బోధన్ మధుమాలాంచర్ డిగ్రీ కళాశాలలో బీకాం కోర్సులో పట్టా పొందారు. చిన్ననాటి నుండి టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు, ఆర్యవైశ్యుల యువతరానికి అందరికీ క్రీడల పట్ల ప్రోత్సహించేవారు. డిగ్రీ పూర్తి చేయగానే వస్త్ర వ్యాపారంలో అడుగుపెట్టారు. పెళ్లి వేడుకలకు హైదరాబాద్కు వెళ్లి షాపింగ్ చేసే ఇక్కడి ప్రజలకు అన్ని రకాల వస్త్రాలు ఇక్కడే లభించే విధంగా తనదైన శైలిలో వస్త్ర వ్యాపారంలో అనేక మార్పులు తీసుకొచ్చి నూతన కిషాన్ ఫ్యాషన్ మాల్, ఆకృతి ఫ్యాషన్ మాల్లో షోరూంలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు పక్కనున్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు సైతం తన వస్త్ర వ్యాపారాలు విస్తరించారు. ప్రత్యక్షంగా వేలాది సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధినిస్తూ పరోక్షంగా అనేక కుటుంబాలకు ధన్పాల్ సూర్యనారాయణ అండగా నిలుస్తున్నారు. 1984లో విశ్వ హిందూ పరిషత్లో సాధారణ సభ్యునిగా చేరి జిల్లా అధ్యక్షునిగా సేవలు అందించారు. తన సొంత డబ్బులతో 40 లక్షల వ్యయంతో 3500 అడుగుల విస్తీర్ణంలో విశ్వ హిందూ పరిషత్ స్వంత భవనంను నిర్మించారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమయ్యారు. సమాజ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నారు. నిరుపేదలకు పెళ్లి కానుకలు, పుస్తెలు, మెట్టెలు, బట్టలు, అన్నదానం, ఆర్థిక సహాయం, వికలాంగులకు బట్టలు, పుస్తకాలు, ఫీజులు చెల్లించి అండగా నిలుస్తున్నారు. సరస్వతి శిశు మందిర్ ఉపాధ్యాయులకు ప్రతి నెల జీతాలు పంపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వర్గధామ రథాలు, పలు శ్మశాన వాటికల్లో అభివృద్ధి కోసం స్వంత నిధులు కేటాయించారు. కోవిడ్ సమయంలో ఆపదలో ఉన్న కుటుంబాలకు అనేక రకాల సహాయం అందించిన సూరన్న అందరి మనసును గెలుచుకున్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహాయ నిధులకు సైతం లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆర్థిక సహాయంను అందజేశారు. జిల్లాలోని అనేక దేవాలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు విరాళంగా ఇచ్చి ప్రతి ఏటా అయ్యప్ప స్వాములకు అండగా నిలుస్తూ శబరిమలలో సైతం అన్నదానంతో పాటు వారికి కావలసిన శబరిమల యాత్ర ఏర్పాట్లు, సదుపాయాలు కల్పిస్తున్నారు. దసరా, వినాయక చవితి ఉత్సవాలలో మండపాలకు లక్షలాది రూపాయలు, పట్టు వస్త్రాలు లాంటి సేవా కార్యక్రమాలన్నీ వారి తల్లిదండ్రులు ధన్పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్తా వారి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్టు ఆధ్వర్యంలో సూర్యనారాయణ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ధన్పాల్ సూరన్న గురించి ఇలా చెప్పుకుంటూ పోతే చేతాడంతా జాబితా ఉంటుంది. 2014 అనూహ్యంగా నిజామాబాద్ అర్బన్ నుండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ పొందిన ధన్పాల్ సూర్యనారాయణకు 28,301 ఓట్లు వచ్చాయి. 3వ స్థానానికి పరిమితమయ్యారు. జయాపజయాలకు సామాన్యంగానే భావించి ఏమాత్రం అధైర్యపడకుండా తనను నమ్ముకున్న క్యాడర్ను సైతం ప్రోత్సహిస్తూ నిరంతరం ప్రజల పక్షాన నిలబడి వారి అవసరాలను, ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నుండి ఎన్నో రకాల అవకాశాలు వచ్చినా సూర్యనారాయణ మాత్రం వాటిని వద్దనుకుని తాను నమ్మిన బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల మధ్యనే ఉండిపోయారు. 2018లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. మళ్లీ ధన్పాల్కు టికెట్ వస్తుంది అని అందించిన చివరి వరకు రాలేదు. ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు ఎంతో ఒత్తిడి చేస్తే చివరి క్షణంలో నామినేషన్ వేశారు. చివరి క్షణం వరకు బీఫామ్ రాకపోవడంతో స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలనే క్యాడర్ నుండి వచ్చిన ఒత్తిడి ధన్పాల్ని గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టులు తెలుసుకున్న బీజేపీ పార్టీ హైకమాండ్కు చెందిన ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయలతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులు స్వయంగా నిజామాబాద్లోని ధన్పాల్ సూర్యనారాయణ ఇంటికి వచ్చి క్యాడర్ను తనను ఒప్పించి ఎన్నికలలో పోటీ నుండి విరమింపజేశారు. నాయకుల మాట జవదాటకుండా పార్టీకి కట్టుబడి ఉంటూ బీజేపీ అగ్రనాయకులు పర్యటనల విజయవంతం కోసం తన వంతు కృషి చేస్తూ వచ్చారు. ప్రజల నాడి తెలుసుకొని విభిన్న కోణాల్లో సర్వేలు, ప్రజా అభిప్రాయాలు తీసుకుంటూ బీజేపీకే ఓటు లక్ష్యంగా తనదైన శైలిలో పనిచేసి తాజాగా ఇప్పుడు 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ధన్పాల్ సూర్యనారాయణ పోటీ చేసి మొత్తం 75,240 ఓట్లు రావడంతో 15,387 ఓట్ల అఖండ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ ఆలీపై గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 44,829 ఓట్లు రావడంతో 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఏది ఏమైనా తన చిరకాల వాంఛను ప్రజలు నెరవేర్చడంతో తాను ఎమ్మెల్యేగా గెలవడం ప్రజల గెలుపు అని, ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ నగరంలో అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా K6తో తెలిపారు.
ముఖ్యంగా నా కార్యకర్తలకు దినము రాత్రి పనిచేసిన నా గెలుపుకు వారే క్యాండిడేట్గా వాళ్ళే ఒక క్యాండిడేట్గా అనుకొని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. ఏదైతే నన్ను గెలిపించిన తర్వాత రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏదైతే నేను కమిట్మెంట్ ఇచ్చినో తప్పకుండా ఆ కమిట్మెంట్స్ పూర్తి చేయడానికి ప్రజలకు నేను సేవ చేస్తా. బీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు నేనున్నానని మాజీ ఎమ్మెల్యే షకీల్ భరోసా కల్పించారు. బోధన్ పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గెలుపునకు స్వాగతిస్తున్నానని వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏదైతే 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తానన్నారో వాటిని అమలు చేయాలని, లేని ఎడల మా పార్టీ తరఫున ఉద్యమం చేయడం జరుగుతుందని, మీ అభివృద్ధి కార్యక్రమాల్లో మా కార్యకర్తలు మీకు సహకరిస్తారని, వారిపై కక్ష సాధింపులు చర్యలు వస్తే సహించేది లేదని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వారి అనుచరులకు హెచ్చరికలు జరిగాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఓటమి పట్ల అధైర్యపడవద్దని, నేనున్నానని, ఎప్పటికీ అందరికీ అందుబాటులో ఉంటానని భరోసా కల్పించారు. ఇటు కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజలకు కూడా కోరుతా ఉన్నాం, వీళ్ళు చెప్పిన హామీలు ఇవ్వకపోతే మాత్రం ప్రజలు రోడ్ల మీద వచ్చి నిరసన చేసి వీళ్ళకు నిలదీయాలని కూడా నేను కోరుతా ఉన్నాం. ప్రజల పక్షాన మేమున్నాం, మేము నిలబడుతున్నాం. ఈ హామీలకు 1 నెల టైం ఇస్తున్నాం. ఈ 1 నెలలో అమలు చేయాలి. బోధన్ ఎమ్మెల్యేగా పి సుదర్శన్ రెడ్డి గెలిచినందుకు గాను మండలంలోని పోచారం గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నీరడి రవికుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని పోచమ్మ తల్లికి 101 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు గ్రామంలో బాజా భజంత్రీలతో ఊరేగింపు నిర్వహించారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదుకొని గ్రామం అండగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని, నీతి నిజాయితీకి, ధర్మం అధర్మానికి మధ్య జరిగిన ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. ముఖ్యంగా 6 గ్యారంటీలతో ప్రజలకు దగ్గరయ్యామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజయ్ గౌడ్, నీరడి సాయన్న, గంగాధర్, సాయిలు, బుడ్డ పోషెట్టి, సరిదాస్ తదితరులు పాల్గొన్నారు. మా పోచారం గ్రామంలో మా పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కొరకు ప్రచారంలో భాగంగా ఈ గల్లీకస్తూ ఇట్లా వెళ్తున్నప్పుడు ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి మేము మా కార్యకర్తలు అందరము దండం పెట్టుకోవడం జరిగింది. మా బోధన్లో హెర్బల్ బ్యూటీ లుక్ పార్లర్ ట్రైనింగ్ సెంటర్ను మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి ప్రారంభించారు. బోధన్లో లయన్స్ క్లబ్ హాస్పిటల్ దగ్గర హెర్బల్ బ్యూటీ లుక్ పార్లర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి ఈ యొక్క హెర్బల్ బ్యూటీ పార్లర్లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామని చెప్పడం జరిగింది. మహిళలు ఉద్యోగం లేక బాధపడుతున్నారు. ఈ యొక్క హెర్బల్ బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగం చేసుకోవాలని హెర్బల్ బ్యూటీ పార్లర్ యజమాని చెప్పడం జరిగింది. మా యొక్క బ్యూటీ పార్లర్లో అందంకి సంబంధించిన కోర్సులు ఉన్నాయని, మా యొక్క బ్యూటీ పార్లర్లో ట్రైనింగ్ ఇవ్వబడుతుందని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి, కౌన్సిలర్ మీరు నజీర్ అలీ, మౌనిక తదితరులు పాల్గొన్నారు. अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातु। आज हर्बल ब्यूटी लुक का 2nd ब्रांच का इनॉग्रेशन हुआ है और इस इनॉग्रेशन जो किए हैं उनका नाम है पद्मा शरत रेड्डी, जो बल्दिया के चेयरमैन भी है। उन्होंने आकर यहाँ पर इनॉग्रेशन किया है। 2nd ब्रांच का इनॉग्रेशन किया है और 1st ब्रांच भी हमारा आचनपल्ली में है। బాన్స్వాడ ఎమ్మెల్యేగా మరోసారి పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందిన సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఈరోజు వారి నివాసంలో కలిసి శాసనసభ్యుడిగా విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపిన బాన్స్వాడ పట్టణ, గ్రామీణ, మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ పోచారం శుభాకాంక్షలు తెలిపారు. కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షుడు డి అంజిరెడ్డి, బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, ఏఎంసీ చైర్మన్ నెర్రి నర్సింహులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు, నాయకులు మోహన్ నాయక్, పాత బాలకృష్ణ, దొడ్ల వెంకట్రామరెడ్డి, గోపాల్ రెడ్డి, సంగ్రామ్ నాయక్, బాబా, ఎజాజ్, వహాబ్, అనితలు, కార్యకర్తలు, అభిమానులు పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఉన్నారు. మోర్తాడ్ మండలం పాలింగ్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద వైస్ ఎంపీపీ తోగేటి శ్రీనివాస్ బాల్కొండ నియోజకవర్గం నుండి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించినందుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీపీ తోగేటి శ్రీనివాస్ బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, చేసిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించి మరోసారి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నామని చెప్పారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా 4వసారి గెలిచిన సుదర్శన్ రెడ్డి గతంలో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాడని బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మా శరత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి పీసీసీ కోశాధికారి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గతంలో ఆయన హయాంలో బోధన్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశాడని బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మా శరత్ రెడ్డి అన్నారు. సుదర్శన్ రెడ్డి హయాంలో అలీసాగర్ లిఫ్టు ఎత్తిపోతలు, నిజామాబాద్ మెడికల్ కళాశాల మంజూరుకు ఎంతో కృషి చేశారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మన గౌరవనీయులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. వారికి మా అందరి తరఫున కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మరి వారు గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మంత్రిగా చేశారు. మరి మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ప్రతి చోట కూడా అభివృద్ధి పదంలో దూసుకొని వెళ్ళారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వ్యవసాయానికి సంబంధించి రైతులకు ఎంతగానో సహాయపడ్డారు. మరి అదేవిధంగా ఇప్పుడు టీయూలో ఖాళీగా ఉన్న పీజీ సీట్లను భర్తీ చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న 200 పీజీ సీట్లను భర్తీ చేయాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో అడ్మిన్ ముందు ధర్నా చేసి యూనివర్సిటీ రిజిస్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరం పీజీ అడ్మిషన్లలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని కోర్సులలో కలిపి 200 సీట్లు మిగిలిపోయాయని, కొన్ని కోర్సులలో సగం సీట్లు మాత్రమే నిండుతున్నాయని, దానివలన కోర్సులు ఎత్తివేసే అవకాశం ఉందని, యూనివర్సిటీలో ప్రతి ఏటా 100ల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయని, కావున స్పాట్ కౌన్సిలింగ్ లేదా మరొక కౌన్సిలింగ్ ద్వారా ఆయన పీజీ సీట్లను భర్తీ చేసి గ్రామీణ పేద విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ యూనివర్సిటీ నాయకులు శివసాయి, ఆకాష్, హనుమన్లు, అశ్విత్, తరుణ్, రాము, రాజు, మన్యంకొండ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో దాదాపు 200లకు పైగా పీజీ సీట్లు ఈ 2023-24 సంబంధించిన విద్యా సంవత్సరానికి మిగిలిపోయాయి. ప్రతి ఏటా 100ల సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి, కానీ ఎక్కడ కూడా వాటిని భర్తీ చేయడం లేదు. ఈ విద్యా సంవత్సరమైన గ్రామీణ పేద విద్యార్థుల బోధన్లో సోమవారం రాత్రి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం. బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బీఆర్ఎస్ నాయకులు రాత్రివేళ ఫర్నిచర్ను తరలించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటనే క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఫర్నిచర్ తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ గౌసుద్దీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాషా మొహినుద్దీన్, శరత్ రెడ్డి, షరీఫుద్దీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆస్తులైన ఏసీ, ఫర్నిచర్, ఫ్యాన్లు ఎందుకు తరలిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులతో వాగ్వాదం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అనేది ప్రభుత్వానిదని, దీనిలో వస్తువులన్నీ ప్రభుత్వానివేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిందని, వీటిని తీసుకెళ్లే హక్కు వారికి లేదన్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి ఇరు పార్టీల నాయకులకు పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కండం ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ సమయంలో కండం ప్యాకెట్లు లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది. ఎప్పటి వరకు కూడిందే చెప్పండి. ఇప్పుడు ఈ రోజు రిజర్వ్ అయింది అసెంబ్లీ, ఈ రోజు రిజర్వ్ అయింది. మరి ఇది ఖాళీ చేసినప్పుడు మీ నోటీసులో ఉండాలా లేదా? చెప్పలేదు. మీ సామాన్ అంతా పోతున్నారు కదా, మీ గవర్నమెంట్ ప్రాపర్టీ కదా, మరి దాని పేరు మీరు కేసు బుక్ చేయరా? మాకు హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా, మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి.
ఆర్మూర్ మండలంలోని మగ్గిడి ప్రభుత్వ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో కుర్చీలను వితరణ చేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు పట్వారి గోపీకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని తెలిపారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత మాట్లాడారు. తమ పాఠశాలకు రోటరీ క్లబ్ సభ్యులు కుర్చీలను అందజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ సేవలు అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, ప్రాజెక్టు చైర్మన్ దాత కోట నరేష్, రోటరీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించి గర్భవతులకు వైద్య పరీక్షలు చేసి న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ గర్భవతుల పౌష్టిక ఆహార లోపాన్ని నివారించడానికి ప్రభుత్వ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందని, గర్భవతి మహిళలు వైద్యుల సలహా ప్రకారం వాటిని తప్పకుండా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఫాతిమా, ఆరోగ్య శాఖ అధికారులు కృష్ణమూర్తి, ఆండ్రూ, సాయి, చంద్రశేఖర్, స్వరూప, రజిత, సంధ్య, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అక్రమ ఇంటి నంబర్లు కేటాయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి కౌన్సిలర్ జీవి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం అవినీతి అక్రమాలకు అడ్డగా మారిందని, మున్సిపల్ చైర్పర్సన్ కుటుంబ సభ్యులే పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. అధికారులు సైతం డబ్బులు దండుకొని అక్రమంగా ఇంటి నంబర్లు కేటాయించారని, ఖాళీ స్థలాలకు, ప్రభుత్వ భూములకు ఇంటి నంబర్లు కేటాయించారని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు అక్రమంగా ఇంటి నంబర్లు కేటాయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే నంబర్లు అన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉదయ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, నాయకులు తదితరులు ఉన్నారు. వరి కొనుగోలు వేగంగా జరిగే విధంగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని, రైతులకు నష్టం కలగకుండా చూడాలని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కారణంగా అధికారులు వడ్ల కొనుగోలు సరిగా చేపట్టలేదని, ఇప్పటికైనా అధికారులు వడ్ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, వాతావరణంలో మార్పులు వస్తున్నందున వర్షాలు పడితే రైతులు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని, అధికారులు స్పందించి త్వరితగతిన వరి కొనుగోలు అయ్యే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. డోర్నాకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వెంటనే సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ప్రకటించాలని కాలా సుశీల్ జైన్ తన అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి ప్లకార్డులతో మద్దతు ప్రకటించారు. నిర్మల్ జిల్లా బాసరా మండలం శ్రీ వేదభారతి పీఠం వ్యవస్థాపకులు శ్రీ వేద విద్యానందగిరి స్వామి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ పార్టీ మూదోల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే రామారావు పటేల్ తన నివాసంలో ఘనంగా సన్మానించి ఆశీర్వదించిన వేదభారతి పాఠశాల ఋషికుమారులు. బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ ఆఫీస్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఎంపీఆర్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్ రెడ్డికి, అలాగే కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీకి సుమారు 34,000 ఓట్లు అందించిన బోధన్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గత 4 సంవత్సరాల నుండి మమ్మల్ని కుటుంబ సభ్యులుగా భావించి ప్రజల వైపు ఉండి సహకరించిన పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన బీజేపీ కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అశేష కృషి చేసినటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత నెల రోజులుగా పూర్తి స్థాయిలో కష్టపడి వాళ్ళ సొంత పనులు కూడా వదిలిపెట్టేసుకున్నారు. బార్దాన్ కార్మికులు కూలీ రేట్లు పెంచాలని కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ ద్వారా నిరసన వ్యక్తం చేసి కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్దాన్ వర్కర్స్ యూనియన్
గౌరవ అధ్యక్షుడు మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్ల పెంపు ఒప్పందం జరుగుతుంటే ఈసారి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తూ కూలీ రేట్లు పెంచమని తెలపడంతో కార్మికులు సమ్మె చేస్తున్నారని అన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచాలని యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని అన్నారు. బార్దన్ కార్మికుల సమ్మె విరమణకు కార్మిక శాఖ అధికారులు చొరవ చూపి చర్చలు జరిపి కూలీ రేట్లు మరియు ఇతర డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు దండే రాము, నాయకులు అబ్దుల్, విజయ్, రాజు, సురేష్, గంగాధర్, కరుణాబాయ్, భారతి మరియు బార్దన్ కార్మికులు పాల్గొన్నారు. క్రైమ్ వార్తలు చూద్దాం. మాక్లూరు మండలంలోని చిక్లీ గ్రామంలో చేపల వేటకు వెళ్లి నర్సింలు వయసు 45 వారు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం నర్సింలు నవీపేట్ మండలం తడగం గ్రామవాసి. తరచుగా చిక్లీ గ్రామంలోని పెద్దవాగు వద్ద చేపలు పట్టడానికి వస్తూ ఉండేవాడు. ఇదే తరుణంలో ఆదివారం నాడు చేపల వేటకు వచ్చాడు. సాయంత్రం రాత్రి సమయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు అనుమానంతో చిక్లీ పెద్దవాగు వద్ద వెతికారు. నీటిలో తేలియాడుతూ కనిపించాడని, దీంతో కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా. దానిమ్మ పండ్లు శరీరంలోని కొవ్వును తగ్గిస్తాయి, రక్త ప్రసరణ బాగా జరిగేలా ఉపయోగపడతాయి. దానిమ్మ పండ్లు క్యాన్సర్ గడ్డలు పెరగకుండా నియంత్రిస్తాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు. ఉత్కంఠకు తెరదించిన హైకమాండ్. జాతీయ మీడియాకు వెల్లడించిన రాహుల్ గాంధీ. ఆయన వ్యక్తిత్వం, సామాజిక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి ఎమ్మెల్యేగా 4వసారి ఆయనను గెలిపించాయి. కాబోయే మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిపై కేసిక్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎర్రవెల్లిలో తన నివాసంలో కలిసిన బీఆర్ఎస్ నూతన ఎమ్మెల్యేలు. బాన్స్వాడ, బాల్కొండ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి. సమాజ సేవే అతని చిరునామాగా మలుచుకొని అంచెలంచెలుగా ఎదిగిన ధన్పాల్ సూర్యనారాయణ. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాపై కేసిక్ జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. బాన్స్వాడలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సందడి. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల వారు హాజరై శుభాకాంక్షల వెల్లువ. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటా. బోధన్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్. బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ను ఎత్తుకెళ్లిన దుండగులు. అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. పరిస్థితి ఉద్రిక్తత. కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.